బీఆర్ఎస్ ప్రభుత్వంతో పోలిస్తే కాంగ్రెస్ పాలనలో వ్యవసాయం, ధాన్యం సేకరణ 1000 పాలు నయ్యమని, ఇది తెలంగాణ రైతుల అభిప్రాయమని గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలియజేశారు. గతంలో పోలిస్తే ముందస్తుగానే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశాం. ఐకేపీ సెంటర్ల పెంపు గత ఏడాదితో పోలిస్తే 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం అదనంగా కొనుగోలు చేశామని, ధాన్యం కొనుగోళ్ల పర్యవేక్షణకు జిల్లాకు ఒక ఐఏఎస్ను నియమించి ఎప్పటికప్పుడు సమీక్ష చేయిస్తున్నామన్నారు. తరుగు, తాలు, పెరుకు కోతలు లేవు. గతంలో ప్రతి క్వింటాకు 7 నుండి 10 కేజీల వరకు తరుగు పేరుతో మిల్లర్ల దోపిడీ. ఈ దఫా మిల్లర్ల దోపిడీపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపడంతో కోతలకు మిల్లర్లు స్వస్తి చెప్పారు. దీంతో ప్రతి క్వింటాపై రైతుకు 150 నుంచి 200 రూపాయల అదనంగా లభిస్తుందని అన్నారు. రైతులు పంట అమ్ముకున్న 5 రోజుల్లోనే రైతుల ఖాతాల్లోకి నగదు. గతంలో 45 రోజులు పట్టేది. రైతు ఎంతో వడ్డీ నష్టపోయేవాడు. కానీ ఇప్పుడు కేవలం 5 రోజుల్లోనే రైతుల ఖాతాలో నగదు జమ అవుతుంది. దీంతో రైతుకు వడ్డీ వ్యాపారాల వేధింపులు లేవు. వడ్డీలు కట్టాల్సిన అవసరం లేదు. ఆత్మగౌరవంతో ఇప్పుడు రైతు బతుకుతున్నాడని, కేసీఆర్ ప్రభుత్వంలో సఫల్ బీమా యోజన లేదు ఉంటే కనీసం పంట నష్టపరిహారం వచ్చేది. అయినప్పటికీ కాంగ్రెస్ రైతు ప్రభుత్వం కాబట్టి పంట నష్టపోయిన రైతాంగానికి పంట నష్టపరిహారాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ అందిస్తుంది. అంతేగాక ఇక ముందు ఏ రైతు కూడా ఇలా నష్టపోకుండా ప్రభుత్వం రైతులకు ప్రీమియం చెల్లించి పంట బీమా పథకాన్ని 3000 కోట్ల రూపాయలు వెచ్చించి వానాకాలం నుండి అమలు చేస్తుందని అన్నారు. అంతేకాక తడిచిన ధాన్యాన్ని సైతం ఈ ప్రభుత్వం సేకరిస్తుంది. గతంలో కళ్ళాల్లో వరి కుప్పల మీద రైతు గుండె పగిలి చనిపోయేవారు. కానీ తెలంగాణలో సన్న వడ్ల సాగును పెంచేందుకు 500 బోనస్. తెలంగాణలో దొడ్డు వడ్లు తినడం చాలా తగ్గిపోయింది. గత ప్రభుత్వంలో సన్న బియ్యం పేరుతో దొడ్డు వడ్లనే పాలిష్ చేసి అంగన్వాడీలకు మధ్యాహ్న భోజన పథకానికి వినియోగించేవారు. అలా కాకుండా పేదలు కూడా పెద్దోళ్ళు తినే సన్న బియ్యం తినాలనే సంకల్పంతో రేషన్ దుకాణాలలో కూడా సన్న బియ్యం పంపిణీ చేయాలని ప్రభుత్వం లక్ష్యాన్ని పెట్టుకుందని అన్నారు. అలాగే వానాకాలం రైతు బంధు గురించి కూడా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ, వీలైనంత తొందరలోనే రైతు బంధు అమౌంట్ని రైతుల ఖాతాలో జమ చేసేందుకు ఏర్పాట్లు చేస్తామన్నారు. మరో వారం రోజులలో దీనిపై తగిన నిర్ణయం తీసుకొని రైతు బంధు ఏ ఎకరాల రైతులకు వేయాలి అనేది కూడా స్పష్టం చేస్తామన్నారు. జూన్ నెల 2వ వారం లేదా 3వ వారంలో రైతుల ఖాతాలో రైతు బంధు వేసేందుకు ఏర్పాట్లు చేస్తామన్నారు. అర్హులైన ప్రతి ఒక్క రైతుకి రైతు బంధు వారి ఖాతాలో జమ చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ సందర్భంగా స్పష్టం చేశారు.